నా పేరు వెంకటేష్, పుంజాల వెంకటేష్. నేను బిజినెస్ చేస్తాను. ఇప్పుడు జగన్ బాబు గారు బాంబే నుంచి ఈ టామ్స్ అనే ప్రోగ్రాం పెట్టి ఎంతో ఆలోచన రేకెత్తించిండు. ఇప్పుడు ఆయన ఒక అన్న రిటైర్డ్ అయిపోయాక ఇంట్లో కూర్చున్న బదులు మనం ఒక స్పిరిట్ ఏంటంటే, ఇప్పుడు కేఎఫ్సి ఓనరు 62 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు కేఎఫ్సి అనేది. అలాంటి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఎన్ని కోట్ల అధిపతి అయ్యిండు. ఇది ప్రపంచంలో మొత్తం కేఎఫ్సి అనేది నడుస్తుంది, ఎక్కడ చూసి కేఎఫ్సి. ఇప్పుడు ఇంకో ట్రంప్ తీసుకోండి, మొన్నటి ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన 78 ఇయర్స్లో ప్రెసిడెంట్ అయ్యాడు. జో బైడెన్ తీసుకో, 70 ఇయర్స్లో ప్రెసిడెంట్ అయ్యాడు. మన దగ్గర ఇండియాలో ఏముందంటే 60 ఇయర్స్ అయిపోతే రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చుందామనే ఆలోచనను బయటికి తీసుకొచ్చి వీళ్ళు కూడా 60 తర్వాత కూడా ఒక బిజినెస్ చేయగలుగుతారు. ఈ టామ్స్ ద్వారా ఒక్కొక్కరు బయటకు వచ్చి తన బిజినెస్ చేసి తెలుగు వాళ్ళు ఒక మా గొప్పతనం చాటి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు ఇంత పెద్ద టామ్స్ అనేది ఒక ఏర్పరిచి ఒక బిజినెస్ చేసి ప్రతి ఒక్కరికి ఆదాయం లక్షాధిపతి నుంచి కరోడుపతి నుంచి ఇంకెక్కువ కరోడుపతులు అయ్యి వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదుగుతూ ఒకరొకరు సంబంధాలు మెయిన్ ఏంటంటే సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు జగన్ బాబు గారు ఒక 1 ఇయర్ బ్యాక్ నాకు క్లోజ్ కాదు, ఈరోజు జగన్ బాబు అంతా పరిసరాలంతా మనం మీరు ఇలాంటి అందరూ పరిచయాలు అయిపోతున్నారు. ఈ రైజ్ అనేది ఉంటుంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ పర్పస్ ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంటుంది. ముందు కూడా ఇది టామ్స్ అనేది కొనసాగిస్తున్నారని చెప్పి జగన్ బాబు గారు ఇలాంటి కార్యక్రమాన్ని దీక్షతో చేసి ముందు బాగా డెవలప్మెంట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నాం.